హాయ్ అండి. మా అమ్మ మా పిల్లల కోసం రోజు సాయంత్రం ఇలా ఏదో టిఫిన్ అయితే చేసి పెట్టిద్దండి. ఒకరోజు అరటికాయ బజ్జీలు అయితే వేసిందండి. మా ప్రవీణ్ వీడియో తీసి నాకు పంపించాడు. మా అమ్మ అరటికాయ బజ్జీలో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు అలాగే ఫుడ్ కలర్ వేసి అయితే అరటికాయ బజ్జీలు అయితే వేస్తుందండి. ఇలా సాయంత్రం టైంలో అరటికాయ బజ్జీ అయినా లేదైనా ఉప్మా ఇంకా అలా ఏదో ఒకటి బాగుండాలని అన్నీ ఇలా టిఫిన్ అయితే చేసి పెట్టిద్దండి. ఎక్కువగా అరటికాయ బజ్జీ అయితే వేస్తుంది. అరటికాయ బజ్జీ మాత్రం చాలా బాగా వేస్తుందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుందండి బజ్జీలు ఎంత బాగా వస్తాయి అనేది. ఇందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తుందండి. అలాగే అరటికాయని అయితే సన్నగా కోసుకుని చక్రాల కింద పక్కన పెట్టుకుందండి. ఇంకా కొంచెం పిండి మరీ పల్చగా ఉండదు, మరీ చిక్కగా ఉండదండి. అలా కలిపి వేస్తుంది. మా అమ్మ వేసినట్టు నాకైతే అసలు బజ్జీలు వేయడం రాదండి. వేస్తాను కానీ పల్చగా బక్కగా వస్తాయి. అమ్మ వేసిన బజ్జీలకి నేను వేసిన బజ్జీలకి చాలా అయితే తేడా ఉంటుందండి. అమ్మ వేసే బజ్జీలు చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. నేను వేసే బజ్జీలు అయితే వాటికి తోకలు, ఈగులు అన్నీ వస్తాయి అన్నమాట. ఫస్ట్ మీరు మా కళాయిని చూసైతే నవ్వొద్దండి. ఈ కళాయి మాకు తరతరాల నుంచి వస్తున్నట్టు. ఈ కళాయిని మా వంటగదిని ఎవ్వరూ కామెంట్ చేయొద్దండి. ఇలాగే ఉంటాయి, ఊర్లో అంతే ఉంటాయండి. మీరు బజ్జీలు వేసుకుంటారా? వేసుకుంటే ఎలా వస్తాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. మా బజ్జీలు అయితే ఇలా వేసుకుంటున్నాము. మా అమ్మ అయితే చాలా ఓపికగా అన్ని పనులు చేసుకుంటుందండి. నాకైతే అంత ఓపిక ఉండదు. ఏదో ఇంట్లో పని చేసామా, అన్నం కూరలు వండామా అన్నట్టు ఉంటుంది. ఇలాంటి ఎగస్ట్రా వంటలు చేసి పెట్టాలంటే చాలా కష్టమండి. వంటలు చేయాలంటే మా అమ్మ తర్వాతే ఏ పనైనా. బాయ్.